హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, వీడియోలో వచ్చేసి మనకు ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఫర్ డేకి మీరు 4 hours వర్క్ చేస్తే చాలన్నమాట. సో మనకు యాపిల్ కంపెనీ నుంచి రిటైల్ స్పెషలిస్ట్ జాబ్స్ను భర్తీ చేయడం కోసం మనకు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, అదేవిధంగా మీరు ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మరి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు యాపిల్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి రిటైల్ సేల్స్ స్పెషలిస్ట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకు పార్ట్ టైం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు పార్ట్ టైంగా జాబ్ అనేది చేసుకోవచ్చు. ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. మనకు ఈ పార్ట్ టైం జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, దిస్ ఈజ్ ఏ పార్ట్ టైం ఆపర్చునిటీ రిక్వైరింగ్ యూ టు వర్క్ 4 days ఇన్ ఏ వీక్. అంటే వారానికి మీరు 4 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో పర్ డేకి వచ్చేసి 5 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. వారానికి 20 hours అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తున్నట్టయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చండి. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. గైస్, ఇది పార్ట్ టైం జాబ్ అండ్ అలాగే పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే కాదు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. మరి పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏం వర్క్ చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో మనకు యాపిల్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి వాళ్ళ యొక్క నీడ్స్ని అయితే మీరు అర్థం చేసుకునేసి, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి సో వాళ్ళ యొక్క నీడ్స్ని మీరు అర్థం చేసుకునేసి సో ఏవైతే మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయో ఒక ఆపర్చునిటీస్ని మీరు ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ఒక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు ప్రజెంటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క ఏవైతే మనకు యాపిల్ కంపెనీ ప్రోడక్ట్స్ ఉంటాయో ఈ యొక్క ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసే విధంగా, బై చేసే విధంగా మీరు కస్టమర్స్కి ఎడ్యుకేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మీరు చేయాల్సిన వర్క్. అండ్ అలాగే దీంతో పాటు ఈ యొక్క కంపెనీ యాపిల్ కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి కావచ్చు, పర్చేస్ ఆప్షన్కి సంబంధించి కావచ్చు, ప్రోడక్ట్ జోన్స్ సేల్స్ ప్రాసెస్కి సంబంధించి కావచ్చు, కంప్లీట్ అప్డేట్ అయితే మీరు అర్థం చేసుకునేసి ఇక ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేసి పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక ప్రోడక్ట్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీరైతే కంపల్సరీగా అర్థం చేసుకునేసి సో అప్డేటెడ్గా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు సో ఈ యొక్క యాపిల్ ప్రోడక్ట్స్ గురించి సో మీ యొక్క పీర్స్కి అయితే నాలెడ్జ్ అయితే షేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే దీంతో పాటు ఏవైతే మనకు ఆఫరింగ్ సంబంధించి ఆపర్చునిటీస్ ఉంటాయో అండ్ అలాగే మెయింటైన్ అక్యూరసీ అండ్ ఫాలో గైడెన్స్, ఈ యొక్క కంపెనీ గైడెన్స్ని అయితే మీరు ఫాలో అవుతూ ఈ వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీకు ఏమైనా అదర్ టాస్క్స్ ఇచ్చినా కూడా సో అవి కూడా చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే లైక్ మనకు కస్టమర్ సర్వీసెస్ సంబంధించి కావచ్చు, లేదంటే అదర్ ఏరియాస్లో, లేదంటే స్టోర్స్లో కస్టమర్స్కి కావచ్చు, లేదంటే సో మీ యొక్క కొలీగ్స్కి సపోర్ట్ చేయడం కావచ్చు, ఈ విధంగా అనమాట. అండ్ అలాగే కాంట్రిబ్యూట్ టు ఇంక్లూసివ్ ఎన్విరాన్మెంట్ బై రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ డిఫరెన్సెస్ అండ్ హ్యావింగ్ ది క్యూరియాసిటీ టు లెర్న్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో డైలీ యాక్టివిటీస్లో అయితే మీరు సో ఇక ఫాలో అప్ చేస్తూ మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మీరు చేయాల్సిన వర్కర్స్. మీరు అస్సలు కంగారు పడకండి, మాకు ఈ కంపెనీ గురించి ప్రోడక్ట్స్ సర్వీసెస్ గురించి సో ఏం తెలియదు కదా అని చెప్పేసి కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లకు అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోండి. అలాగే ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే అంటే ప్రిఫర్డ్ ప్రొఫైల్ అనమాట. మ్యాండేటరీ అయితే కాదు, ఇవి ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
సో మీకు ఈ యొక్క యాపిల్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డెమోన్స్ట్రేట్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే కస్టమర్స్ ఏదైతే నీడ్స్ అడుగుతున్నారో సో బేస్డ్ ఆన్ కస్టమర్ నీడ్స్ని బట్టి మీరు ప్రాపర్ సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎఫెక్టివ్గా మీరు కస్టమర్స్తో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ కస్టమర్స్కి అయితే మీరు ప్రాపర్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటు సో మీరు ఇక ప్లాట్ఫామ్లో కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి ఏం నేర్పించినా కూడా సో ఇమ్మీడియట్గా నేర్చుకునేటువంటి కెపాసిటీ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ ఇదే మెన్షన్ చేయడం జరిగిందండి. అండ్ అలాగే దీంతో పాటు మీరు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. సో ఇవి వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సో క్యాండిడేట్ ప్రొఫైల్ అనమాట. ఇవన్నీ కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అనేది చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే గైస్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో ఆఫీస్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు బెంగళూరు అండ్ అలాగే హైదరాబాద్లో అయితే ఉంది. అండ్ అలాగే దీంతోపాటు నోయిడా, ఢిల్లీలో కూడా ఉందన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాబు సో మ్యాక్సిమం ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీకు ఇంకా పర్క్స్ అండ్ బెనిఫిట్స్ గురించి కావాలనుకుంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఏమేమి పర్క్స్ ఉంటాయి, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. మనకి ఇక్కడ నోటిఫికేషన్ వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. టోటల్గా 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే శాలరీస్ అయితే మెన్షన్ చేయలేదండి. సో ఈ పర్టికులర్ పోస్ట్కి మంచి శాలరీస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇంటర్వ్యూలో మనకు సో ఇక శాలరీస్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు మన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో అప్లై ఆన్లైన్లో క్లిక్ అని చెప్పేసి మీకు లింక్ అనేది కనిపించడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇలా మెయిన్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై అని ఉంది కదా, ఈ అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ ఉంటే ఆ ప్రొఫైల్ని సింపుల్గా మీరు అప్డేట్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రొఫైల్ లేకపోతే మాన్యువల్గా మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, మీకు రెజ్యూమ్ అన్ని కూడా అప్లోడ్ చేసేసి అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ అనేది చేసేసేయండి. వన్స్ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత యూ హ్యావ్ అప్లైడ్ టు యాపిల్ రిటైల్ సేల్స్ స్పెషలిస్ట్ పార్ట్ టైం అని చెప్పేసి మీకు పాపప్ అనేది రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఈ విధంగా అప్లై అనేది చేసుకోండి గైస్. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని వాళ్ళు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వాళ్ళకి మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అనేది తీసుకోవడం జరుగుతుందంట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది అవైలబుల్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీకు ఏమైనా స్టిల్ డౌట్స్ కనుక ఉన్నట్లయితే నా కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. 100% నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.